జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై తెలంగాణ టీడీపీ ఫోకస్ చేసింది. కాసేపట్లో విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీపై చర్చించబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలంటున్నారు టీడీపీ నేతలు. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ మాత్రం ఉప ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు టీడీపీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, ఇతర ముఖ్య నేతలు. అయితే ఈ సమావేశంలో ఈ పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, అది కాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలు విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రసన్న, ఏంటి అంటే ఈ సమావేశం స్టార్ట్ అయిందా, ఇంకొంచెం టైం ఉందా, అండ్ ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, పార్టిసిపేట్ చేస్తున్నారా, పోటీ చేస్తున్నారా లేదా అనే దానిపై? సౌజన్య, తెలంగాణ టీడీపీ నేతలు ఒక 15 మంది, దాదాపు 10 నుంచి 15 మంది సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. వాళ్ళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తారీఖు అంటే వచ్చే నెల 11 జరగబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ దీనికి సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. వాళ్ళు గతంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు ప్రధానంగా ఇప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ పోటీ చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే కూటమిలో ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి బీజేపీ పోటీ చేస్తామని చెప్పింది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఒకవేళ టీడీపీ అడుగుతున్నట్టుగా పోటీలో ఉంటే ఆ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక కార్డియల్ రిలేషన్లో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు కూటమిలో బీజేపీ, టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. జనసేన కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. కాబట్టి ఈ మూడు పార్టీలు నిర్ణయం ప్రకారమే కూటమి అభ్యర్థి మీద ఆధారపడి ఉంటుంది ఎవరు ఏంటి అనేది. కానీ తెలంగాణ రాజకీయాలు వచ్చే వరకు కూడా ఒక సపరేట్ యాంగిల్లో ప్రస్తుతం బీజేపీ చూస్తోంది కాబట్టి అక్కడ ఉన్న ట్రయాంగిల్ ఫైట్ కావచ్చు, లేకపోతే బీజేపీ సొంతంగా బలపడాలనే ఆకాంక్ష కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. గతంలో కూడా కొంతమంది టీడీపీ నేతలు తెలంగాణలో ఎవరు పోటీ చేసినా కూటమి తరపు నుంచి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాస్తవంగా జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉంది, టీడీపీ పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఒకవేళ బీజేపీ పోటీ చేస్తే కనుక టీడీపీ సపోర్ట్ చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, అక్కడ ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ వీటిని ఎదుర్కొంటూ బలపడటం అనేది ముఖ్యమైన అంశం కాబట్టి, పార్టీ ఏదైనా కానీ విజయం సాధించడం ముఖ్యమైన అంశం కాబట్టి ఏ పరిస్థితుల్లో ఏ క్యాండిడేట్కి మద్దతు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ భేటీ అయిన తర్వాత మరో వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందని చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం టీడీపీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే మంచిది అనే అభిప్రాయాన్ని ప్రధానంగా చంద్రబాబు ముందు ఉంచే ఆలోచనలోనే ఈ మీటింగ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, అంటే తెలంగాణలో కూడా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ స్టాండ్ ఏ రకంగా ఉండాలి, తెలంగాణ టీడీపీ ఏ రకంగా ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. కూటమిలో ప్రస్తుతం మూడు పార్టీలు ప్రధానంగా కలిసి ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాలు ఏ రకంగా ఆలోచించుకుని ముందుకెళ్లాలనే యాంగిల్లో కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సుమారు ఒక 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశం పూర్తయిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు బయటకు వచ్చి జూబ్లీహిల్స్ కు సంబంధించి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, స్థానిక ఎన్నికల్లో కార్యాచరణ ఏ రకంగా రెడీ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పే అవకాశం అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ సెంట్రిక్ గా టీడీపీ బలపడాలని చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి ఒక కంటిన్యూటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాల అంశంలో ఏ రకంగా ముందుకెళ్లాలి ఏంటి అనేది ఒక చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా జరుగుతోందని మనం